హాయ్ గైస్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనమైతే మన బ్యాంక్ డీటెయిల్స్ ని ఏ విధంగా యాడ్ చేయాలి మన బిలియనవే కంపెనీలో. సో ఈ వీడియోలో నేను లైవ్ లో యాడ్ చేసి చూపిస్తాను. సో మీరు కూడా ఆ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. గాయస్ మనమైతే ముందుగా మన ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే అయిపోవాలన్నమాట. సో అయిపోయిన తర్వాత అక్కడ మన ప్రొఫైల్ అవుతుంది కదా, సో మన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం వల్ల మీకు ఇలా కింద ఆప్షన్స్ వస్తాయి, ప్రొఫైల్ డీటెయిల్స్ అని. సో ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ ఉంది కదా, కేవైసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అడుగుతుంది బ్యాంక్ నేమ్. సో మీది ఏ బ్యాంకు, అదేవిధంగా హోల్డర్ నేమ్. సో ఎవరి పేరు మీద అయితే ఆ బ్యాంక్ ఒకటి ఉంది వాళ్ళ నేమ్, అదేవిధంగా అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్ఐ కోడ్, యూపీఐ ఐడి, ఇవి ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో నేను ఎంటర్ చేస్తాను, చూడండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ ఉందా దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో ఆటోమేటిక్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ అవుతుంది. సో యాడ్ అయినా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, కంగ్రాట్స్ కేవైసీ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది.